సంవత్సరం మొత్తంలో సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకి మామూలు పండగ కాదు. కరెక్ట్ కంటెంట్ కనుక పడితే కనక వర్షమే. అది చిన్న సినిమా అయితే డబుల్ బ్లాక్ బస్టర్, పెద్ద హీరో సినిమా అయితే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అని తెచ్చిపెడుతుంది. లాస్ట్ ఇయర్ చిరంజీవి గారి కెరీర్లో వాల్ తిరువేరయ్య, బాలయ్య బాబు గారి కెరీర్లో వీరసింహారెడ్డి అండ్ అంతకుముందు అల్లు అర్జున్ గారి కెరీర్లో అలా వైకుంఠపురం, మహేష్ బాబు గారి కెరీర్లో సరళేరు నీకెవరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. సో ఈ 2024లో మన తెలుగు నుంచి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ పోటీలో ఎవరు ఈ సంక్రాంతికి క్లియర్ విన్నర్ అయ్యారో జనాలు ఆల్రెడీ నిర్ణయించేశారు. అండ్ అందులో మొదటగా 4th పొజిషన్లో ఉన్న మూవీ వెంకటేష్ గారు అండ్ శైలేష్ కొల్న గారి సైంధవ్. సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని 90% అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఇన్ కేస్ ఎక్స్పెరిమెంట్ కోసం యాక్షన్ మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటే కొంచెం రిస్క్ చేసినట్టే. చాలా కంటెంట్ ఉంటే గానీ ఈ టైంలో ఇలాంటి మూవీస్ సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టం. అలా అని బ్యాడ్ మూవీ అయితే కాదు ఇది, కానీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ ప్రాపర్గా లేకపోవడం ఈ మూవీకి పెద్ద డ్రాబ్యాక్గా మారింది. అందులోనూ రెస్ట్ ఆఫ్ ది 3 మూవీస్ కమర్షియల్ మూవీస్ అవ్వడంతో దీన్ని జనాలు కొంచెం నెగ్లెక్ట్ చేశారనే చెప్పాలి. అండ్ వెంకటేష్ గారి రీసెంట్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ సైంధవ్కి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. కానీ ఈ క్లాష్లో ఎంతమందిని బీట్అవుట్ చేసి దాటలేకపోతుంది. అండ్ టోటల్ మూవీ బ్రేక్ ఈవెన్ 26 కోట్ల పైనే. అండ్ ఫస్ట్ డే దీని ఓపెనింగ్స్ కేవలం 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ దాన్ని బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కొంచెం కష్టంలానే ఉంది. మరి లాంగ్ రన్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. అండ్ మై ఒపీనియన్లో సైంధవ్ మూవీస్ టాప్ 4. అండ్ నెక్స్ట్ మూవీ మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ సార్స్ గుంటూరు కారం. ఈ పండగకు వచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో మూవీ ఇది. రిలీజ్ ముందు వరకు మామూలు హైప్ లేదు దీనికి. అండ్ దానికి తగ్గట్టే బుకింగ్స్ కూడా బియాండ్ లెవెల్లో ఉన్నాయి. సో అంతా రెడీ, క్లియర్ హిట్ విన్నర్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ ఫస్ట్ డే నుంచి కంటెంట్ వైజ్ నెగిటివ్ ట్యాగ్ అయితే సొంతం చేసుకుంది. బట్ బాబు పర్ఫార్మెన్స్ మాత్రమే ఈ మూవీని గట్టిగా సేవ్ చేస్తుంది. అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా ఎక్కువ, 133 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. బట్ అఫ్ కోర్స్ ప్యూర్ హిట్ వైబ్ వచ్చుంటాయి ఈ టార్గెట్ సింపుల్గా క్రాస్ చేసేది. కానీ ఇక్కడ జరిగేది చూస్తుంటే ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కొంచెం కష్టంలానే ఉంది. అండ్ ఈ నెగిటివ్ టాక్లో కూడా ఆడియన్స్ని థియేటర్కి పుల్ ఆఫ్ చేస్తున్నారంటే దానికి ఒకే ఒక్క రీజన్ మహేష్ బాబు గారి స్టామినా. సో టోటల్ 133 crore బిగ్ టార్గెట్తో ఎంటర్ అయిన మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీ 3 డేస్లో 60% పైన అమౌంట్ని రికవర్ చేసింది. బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని రీచ్ అయ్యి హిట్ లిస్ట్లోకి ఈ మూవీ చేరాలంటే ఈ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి రమణ గడ్ ఏం చేస్తాడో చూడాలి. అండ్ త్రివిక్రమ్ గారి రైటింగ్ ఈ మూవీ పాజిటివ్ టాక్కి ఇంపాక్ట్ ఇవ్వలేకపోయినా ఆయన మహేష్ గారిని చూపించిన కొత్త క్యారెక్టరైజేషన్కి మంచి రిసీవింగ్ రావడం వల్లే బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడగలిగింది ఈ గుంటూరు కారం. అండ్ నెక్స్ట్ వచ్చి నాగార్జున గారి అండ్ బెన్నీ గారి మూవీ నాసామిరంగ. సంక్రాంతికి వచ్చిన నాగార్జున గారి పాస్ట్ మూవీస్ సోగ్గాడే, చిన్ననాయన, బంగారాజు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపి హిట్ లిస్ట్లోకి చేరిపోయాయి. మరి ఈ సంక్రాంతిని మిస్ చేసుకోకూడదని 3 monthsలో షూటింగ్ మొత్తం ఫినిష్ చేసి ఈ మూవీని తొందరగా రిలీజ్ చేసేశారు. అండ్ ఈ పండగ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా పక్కా ఫ్యామిలీ డ్రామా కంటెంట్తో రిలీజ్ అయిన నాసామిరంగ మూవీ ఫస్ట్ షో పడగానే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అండ్ డెబ్యూ డైరెక్టర్ అవ్వడం వల్ల మేకింగ్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నా కూడా స్టోరీ ఫ్రెష్గా ఉండడంతో ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగింది. అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 19 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. అండ్ అదే ఊపులో ఫస్ట్ డే 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని రీచ్ అయ్యి ఈ మూవీ కూడా నాగార్జున గారి సంక్రాంతి హిట్ లిస్ట్లోకి చేరిపోతుందన్నలో డౌటే లేదు. ఇన్ మై ఒపీనియన్ నాసామిరంగ ఈజ్ ఏ క్లియర్ రన్నర్ విన్నర్ ఫర్ దిస్ సంక్రాంతి. అండ్ లాస్ట్ వన్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ చాలా డైలమాస్ మధ్య రిలీజ్ అయిన ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జాస్ హనుమాన్ మూవీ. చిన్న సినిమాగా లో బడ్జెట్ అండ్ క్వాలిటీ కంటెంట్తో రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. ఎందుకంటే అక్కడ మహేష్ బాబు గారి త్రివిక్రమ్ గారి మూవీ గుంటూరు కారం రిలీజ్ అవుతుంది కాబట్టి ఫోకస్ ఎక్కువగా దాని మీద ఉంది. అండ్ ఆ మూవీ ఈ 3 సినిమాల్ని ఫేడ్ అవుట్ చేసి ముందుకెళ్తుందని అనుకుంటే ఇప్పుడు లెక్కలన్నీ తారుమారు చేసి అసలు ఎవ్వరు అందుకోలేని జోన్లోకి వెళ్ళిపోయింది హనుమాన్. అండ్ స్ట్రైట్గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి క్రిస్టల్ క్లియర్ విన్నర్, అసలు అందులో ఏ డౌటు లేదు. ఓవర్సీస్లో ర్యాంప్ ఆడించే మహేష్ బాబు గారి మూవీని కూడా దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ నార్త్లో కూడా 3 డేస్లో 12 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇంకా మన ఏపీ తెలంగాణలో అయితే చెప్పక్కర్లేదు, మొత్తం హౌస్ఫుల్స్తో టిక్కెట్ ముక్క కూడా దొరకట్లేదు. అండ్ థియేటర్స్ ఎక్కువ లేక కొద్దిగా ర్యాంపేజ్ ఆగిపోతుంది, కానీ లేదంటే ఎన్ని థియేటర్స్ ఇస్తే అన్ని థియేటర్స్ కూడా హౌస్ఫుల్ షోస్తో పరిగెట్టడానికి రెడీగా ఉంది హనుమాన్. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా తక్కువ, 28 కోట్లు మాత్రమే. అండ్ ఈ టార్గెట్ 3 రోజుల్లో క్రాస్ చేసి హిట్ లిస్ట్లోకి చేరిపోయింది. అండ్ ప్రాఫిట్ కూడా ఆల్రెడీ 8 కోట్లు సాధించింది. అండ్ నెక్స్ట్ సూపర్ హిట్, దానిపైన బ్లాక్ బస్టర్, ఆ పైన డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్కి చేరిపోయి హైయెస్ట్ లాభాలను తెచ్చిపెట్టిన చిన్న సినిమాగా ఈ హనుమాన్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని నా గట్ ఫీలింగ్. అండ్ ఈ సంక్రాంతి మూవీస్లో టాప్ 1 ప్రశాంత్ వర్మస్ హనుమాన్ మూవీ. అండ్ దట్స్ ఇట్ గైస్. గుంటూరు కారం, హనుమాన్, నాసామిరంగ అండ్ సైంధవ్ మూవీస్లో నా 1 to 4 ర్యాంకింగ్ లిస్ట్ ఇది. అండ్ మీ ఒపీనియన్లో 1 to 4 లిస్ట్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Take care friends. Thank you.